నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సందీప్. అండ్ ఈరోజు మన బడా గణేష్ దగ్గర అండ్ థర్డ్ వీడియో ఇది. సో పొద్దున మనం మార్నింగ్ వచ్చి అప్డేట్ అయితే ఇచ్చినుండే, రెగ్యులర్ అప్డేట్. అండ్ సెకండ్ వీడియో వచ్చేసి మన పెయింటర్స్ స్వామివారి పాదాలకు పూజ చేసుకొని సో ఫస్ట్ పెయింటింగ్ అయితే చేసిరు, అది సెకండ్ వీడియో. అండ్ ఇది థర్డ్ వీడియో. సో మనకు తమిళనాడుకు చెందిన మూర్తి గారి టీం అయితే వెళ్ళిపోయే ముందు మన స్వామివారికి పూజ చేసుకొని అయితే పోయినారు. సో వాళ్ళు ఎట్లా పూజ చేశారు ఏందనేది కంప్లీట్ ఈ బ్లాగ్లో ఉంటుంది. అండ్ మన సందీప్ రాజ్ అంకుల్ మాట్లాడిండు అండ్ మూర్తి సార్ కూడా మాట్లాడిండు. సో మంచిగా అనిపించింది నాకైతే ఈరోజు ఇక్కడ అప్డేట్స్ మీద అప్డేట్స్. ఇంకా ఈ రోజు నుంచి ఇంకా ఇట్లనే ఉంటాయి అప్డేట్స్. మీరు మాత్రం మిస్ అవ్వకుండా మొత్తం అన్ని అప్డేట్స్ అయితే చూడురి. ఇంకోరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా జరా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోరి. చలో లెట్స్ గో టు ద వీడియో. జబలో ఖైరతాబాద్ బడా గణేష్ మహారాజ్కి జై. సో మట్టి కళాకారులు మూర్తి గారు సో మన స్వామివారికి దిష్టి గుమ్మడికాయ కొడుతున్నారు. సో మట్టి పని మొత్తం అయిపోయిన తర్వాత సో కళాకారులకు సో మన మట్టి కళాకారులు సో వాళ్ళ ఫార్మాలిటీస్గా సో గుమ్మడికాయ అయితే కొట్టుకుంటారు, పూజ చేసుకుంటారు. అండ్ వీళ్ళ టీం మెంబర్స్ అందరు వెళ్ళిపోయినారు, ఒక 4-5 మాత్రమే ఉన్నారు వీళ్ళు. సో పూజ చేసుకొని వీళ్ళు కూడా ఇప్పుడు వెళ్ళిపోతున్నారు. స్వామివారికి అగరబత్తులు ముట్టించుకున్నారు అండ్ ఆరతిచ్చి గుమ్మడికాయ కొడతారు. అండ్ ఈసారి మన ఖైరతాబాద్ బడా గణేశుడు చాలా అందంగా మంచిగా ఉన్నాడు కాబట్టి గణేశునికి దిష్టి తగలకుండా సో దిష్టి గుమ్మడికాయ అయితే కొడుతున్నారు అండ్ మట్టి కళాకారులు. అండ్ వీళ్ళు తమిళనాడుకు చెందిన సో మట్టి కళాకారులు. అండ్ ఈ టీంని లీడ్ చేసింది సో మూర్తి గారు అండ్ ఈయన. సో గణేశుని ఫేస్ ఈసారి మన గణేశుని ఫేస్ కూడా చాలా అందంగా రెడీ చేసింది కూడా ఈసారే. సో వీళ్ళ చేతులలో మ్యాజిక్ ఉంటుంది. సో అద్భుతమైన హార్ట్. అండ్ సందీప్ రాజ్ అంకుల్ కూడా పూజలో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ ఇందాకనే సో పెయింటర్స్ కూడా సో పెయింటింగ్ పూజ చేసుకున్నారు. స్వామివారి పాదాలకు పూజ చేసుకొని ఎంబడే సో వైట్ కలర్ పెయింటింగ్ కూడా చేసారు. అండ్ పూజకు సంబంధించిన సో బ్లాగ్ కూడా ఒకటి అప్లోడ్ పెట్టిన, ఆ బ్లాగ్ చూడండి. సో నిమ్మకాయతోటి ఆరతి ఇస్తున్నారు. సో వీళ్ళు ఎప్పుడు ఆరతి ఇచ్చినా కానీ నిమ్మకాయతోటి ఇస్తారు. డిష్ తీసి ఆ నిమ్మకాయ దూరం పడేసి వస్తారు. ఆయన ఇప్పుడు కొబ్బరికాయ ఆరతిస్తున్నారు చూడండి. మన గణేశునికి దిష్టి తీస్తున్నారు. ఫస్ట్ నిమ్మకాయతో దిష్టి తీసారు అండ్ ఇప్పుడు కొబ్బరికాయ దిష్టి తీస్తున్నారు చూడండి. తర్వాత గుమ్మడికాయ. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు గుమ్మడికాయ ఆరతి. చాలా నిష్టగా పూజ అయితే చేస్తున్నారు వీళ్ళు చూడండి. సో గుమ్మడికాయ అయితే కొట్టేస్తారు. సో గుమ్మడికాయ కొట్టిన వెంటనే పసుపు కుంకుమ అయితే అండ్ ఫస్ట్ కొబ్బరికాయ మన సందీప్ రాజ్ అంకుల్ కొడుతున్నటువంటి. సో అందరూ మట్టి కళాకారులు అందరూ కొబ్బరికాయలు. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి జై. సో అందరు కొబ్బరికాయలు అయితే కొడుతున్నారు. 1 సెకండ్ అయిపోయినాయా, వదిలేసి అయిపోయినాయి. రైట్. రైట్. గణేష్ మహారాజ్ కి జై. కొబ్బరి చట్నీ ఇది చూడండి ఎన్ని కొబ్బరికాయలు కొట్టేసారు సో మన స్వామివారి దగ్గర. అండ్ వాళ్ళ పూజ చేసుకున్నారు, వెళ్ళిపోతున్నారు.
దాదాపు 10 సంవత్సరాల నుండి చెన్నై నుండి మన మూర్తి గారు అప్పుడు పిఓపి ఉండే పిఓపి కళాకారుడు. ఇప్పుడు మట్టి మొత్తం తలకాయలు 7 తలకాయలు 7 సర్పాలు 14 హస్తాలు అయ్యిందే చేసాడు వీళ్ళ బృందం చెన్నై. దానికన్నా దాని కింది భాగం అంతా ఒడిశా జోకారావు గారు వాళ్ళు చేశారు. వారు ఇక్కడ పూజ చేసినారు. వారికి ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీని మేము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మూర్తి గారు చాలా మంచి ఆర్టిస్ట్ అయినా, మద్రాస్ చెన్నై నివాసి, చెన్నైలో చాలా పెద్ద ఆర్టిస్ట్ అయినా. మనకు అక్కడ నుండి వచ్చి మనకు అక్కడ నుండి వాళ్ళ బృందం దాదాపు ఈ 30 మంది కార్మికులతో వచ్చి ఇక్కడ పూజ చేశారు ఖైరతాబాద్లో. వారికి గణేష్ ఉత్సవ తరపు నుండి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. చెప్పండి. మా చెన్నై నుండి వచ్చింది 15 సంవత్సరాలు రెగ్యులర్ ఇక్కడ వచ్చింది. మా గురుగారు రాజేంద్ర సారే, ఆయన మా அப்புறம் దర్శన్ సార్ ఉండేది. ఆయన మా ప్రేమిస్తే మా రొంబ ప్రేమిస్తాను సార్. దాని ఇప్పుడే ఈయన ఉండే సార్ సందీప్ సార్, ఈయన మా రొంబ ప్రేమిస్తే ఇది మాకు పెద్ద గిఫ్ట్. ఇది ఇక్కడ చేసే గణపతి మాకు పెద్ద గిఫ్ట్. మా చెన్నైలో మా సిటీ మా చెన్నై ఉండే మా ఇంటి పక్కన ఉన్నాక అందరికీ నాకు తెలిసింది. ఇక్కడ వచ్చింది ఇది గణేష్ చేసినంత నాకు అందరికి పరిచయం అయింది. చెన్నైలో మా ఇల్లు పక్క ఉన్న మొత్తం పేరుకి పరిచయం అయింది. ఒక్క 2 రోజులు తక్కువ అయినా కూడా అడిగింటాను, ఏం పోలేదా అడిగింటాను. మాకే మరి ఈ గణేష్ కానీ ఇచ్చే పెద్ద గిఫ్ట్ ఇది. ఎట్ట టైం ఉండదో ఆ టైంలో వచ్చి చేస్తున్నాం గణపతి. అదికే ఇదే పంపిస్తున్నాయి. ఇది నాకు పెద్ద గిఫ్ట్. అదే సార్ ఎప్పుడు చెప్పిందానో ఇది ఒకసారి రాకపోతే వచ్చాక మా తల తిరిగిపోతుంది. చెన్నైలో ఎట్లా టైం ఉండదో అట్లా టైం ఇక్కడ వచ్చి చేసాం. అండ్ థ్యాంక్ యూ సార్, మీ బృందంతో వచ్చి మా గణేష్ని ఇంత అద్భుతంగా చేసినందుకు అండ్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫు నుంచి అండ్ గణేష్ని భక్తుల తరఫు నుంచి మేము అందరం మనస్ఫూర్తిగా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్.